ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన జీవితంలో కొన్ని తప్పులేమో కావాలని చేస్తే మరికొన్ని తప్పులేమో అనుకోకుండా చేస్తాం. కావాలని చేసిన తప్పులు గుణపాఠాలు నేర్పిస్తే అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పెరుగు పచ్చడి ఆంటీ వెయిట్ లాస్ విషయమే. మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు పెరుగు పచ్చడి ఆంటీ గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. పెరుగు పచ్చడి ఆంటీ అలియాస్ సుప్రియ. ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి పెరిగింది. ఇక ఈమె ఇంటర్ పూర్తవగానే విజయవాడలోని కానూరుకి చెందిన వెంకట్ అలియాస్ వెంకటేశ్వర్లు అనే ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్తో పెద్దలంతా కలిసి పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శిరీష, శతాక్షి అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కానూరు నుండి విజయవాడకి షిఫ్ట్ అయి అక్కడే సెటిల్ అయ్యారు. అలా అప్పటి వరకు ఇంట్లో ఉంటున్న సుప్రియకి తన కూతుర్లిద్దరూ టిక్ టాక్ గురించి చెప్పడంతో సుప్రియకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి అందులో వంటలు చేసే వీడియోలని, యాక్టింగ్ చేసే వీడియోలు చేస్తూ టిక్ టాక్లో అప్లోడ్ చేయడంతో కొద్ది రోజుల్లోనే ఈమె ఫేమస్ అయింది. ఇక భర్త కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో తరచూ తన 2 కూతుర్లతో ముక్బాంగ్, కుకింగ్, డాన్స్ వీడియోలని చేస్తూ ఉండేది. ఇక అలా సుప్రియ ఏ వంట చేసినా అందులో పెరుగు పచ్చడి ఖచ్చితంగా ఉండేది. దీంతో ఈమెకు పెరుగు పచ్చడి ఆంటీ అనే పేరు కూడా వచ్చింది. ఇక అలా ఈమె వీడియోస్లో కాస్త లావుగా కనిపించడంతో కొంతమంది కావాలని ఈమెను ట్రోల్ చేసినా ఈమె అదంతా పట్టించుకునేది కాదు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే 2020 జూలై 29న టిక్ టాక్ బ్యాన్ అయిందో అదే సమయంలో ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి అందులో తనకి తెలిసిన వంటలని చేస్తూ తన మాటలతో కొద్ది రోజుల్లోనే మంచి ఫాలోవర్స్ని తెచ్చుకుంది. ఇక అలా ఈమె వీడియోలో 2 కూతుర్లు తప్ప భర్త కనిపించకపోవడంతో చాలా మంది ఈమెను పర్సనల్ గా కూడా ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక అదే సమయంలో లాక్డౌన్ రావడంతో ఈమె భర్త చేస్తున్న లెక్చరర్ జాబ్ కూడా పోయింది. దీంతో వీరు ఆర్థికంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అప్పుడే వీరు చేస్తున్న యూట్యూబ్ వీడియోలకి రెవెన్యూ రావడంతో అప్పటి నుండి సుప్రియ 5 ఛానళ్ళని ఓపెన్ చేసి అన్నింట్లోనూ కుకింగ్, ఈటింగ్ అని చేస్తూ కొద్ది రోజుల్లోనే ఆర్థికంగా స్థిరపడింది. ఇక మనిషి ఎదుగుతుంటే శత్రువులు కూడా ఎదుగుతారన్నట్టు ఈమె ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతమంది డిస్టర్బ్ చేయడం, కూతుర్లని ఏడిపించడం లాంటివి చేయడంతో విజయవాడలోనే 5 రెంట్ హౌస్లని మార్చడం జరిగింది. ఇక సుప్రియ మామగారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడంతో ఈ ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గినా కూడా భార్యాభర్తలిద్దరికీ పర్మనెంట్గా సొల్యూషన్ కావాలని ఎక్కడున్నా అవే వీడియోస్ని చేయొచ్చని డిసైడ్ అయి ఇప్పుడు కర్ణాటకలోని మైసూర్లో ఒక విలేజ్లో 20 ఎకరాల వ్యవసాయ భూమిని కొని అక్కడే ఒక ఇల్లుని కూడా కట్టుకొని కూతుర్లని చదివిపించుకుంటూ ఫ్రీ టైంలో వారితో ఈటింగ్ వీడియోస్ని చేపిస్తున్నారు. ఇక భర్త లెక్చరర్ కావడంతో వీడియోస్లో కనిపిస్తే బాగోదని కాలేజీలో పిల్లలంతా తనని ఎగతాళి చేస్తారని దీంతోనే అతను ఏ వీడియోలో కనిపించడం లేదని చెప్పొచ్చు. కానీ భార్య కూతుర్లకి మాత్రం సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తాడు. ఇదిలా ఉంటే సుప్రియ డబ్బు కోసం తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క ప్రమోషన్ని చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ లాస్ క్లినిక్ వారు సుప్రియకి ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకొని ఎలాగైనా ఈమె బరువుని కొంతవరకు తగ్గించి ఆ రిజల్ట్తో చాలా వరకు సామాన్యులని తమ క్లినిక్కి రప్పించుకోవచ్చు అనుకున్నారు. ఇక అలా వారు సుప్రియని కాంటాక్ట్ అవ్వగా వారే రిటర్న్లో డబ్బిచ్చి తన బరువుని తగ్గిస్తామని చెప్పడంతో సుప్రియ కాదనలేకపోయింది. అలా బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ ఇస్తూ తల్లితో పాటు కూతురికి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ సర్జరీస్ ద్వారా 110 కిలోలున్న సుప్రియని 70 కిలోల వరకు తగ్గించడం జరిగింది. ఇక ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో ఎన్ని రకాలుంటాయి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ వల్ల ప్రాణాలని కోల్పోయిన సెలబ్రిటీస్ ఎవరనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సుప్రియకి ట్రీట్మెంట్ ఇచ్చి బరువు తగ్గించిన క్లినిక్ పై 2024 ఏప్రిల్ 22న ఆరోగ్య శాఖ అధికారులు రైడ్ చేసి ఆ క్లినిక్ ప్రొఫెషనల్ డెర్మటాలజిస్ట్తో రన్ అవ్వట్లేదని గుడ్డిగా పర్మనెంట్ మేకప్, కలర్ ఇంప్రూవ్మెంట్ లాంటి స్కిన్ ట్రీట్మెంట్ని నిర్వహిస్తుండడం గమనించి DCA పర్మిషన్ లేకుండా బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ప్రోడక్ట్స్ని కూడా అమ్ముతున్నారని మాదాపూర్లో ఉన్న వెల్నెస్ క్లినిక్ని ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ సీజ్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఈ వెయిట్ లాస్ క్లినిక్స్ వల్ల నిజంగానే యూజ్ ఉందా అంటే చాలామంది లేదని చెబుతారు. సికింద్రాబాద్కి చెందిన ఒక మహిళ బరువు తగ్గించుకోవాలని టీవీస్లో, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి వెయిట్ లాస్ తగ్గించే ఒక క్లినిక్ని సంప్రదించగా వారు ఈమెతో 15 కిలోల బరువు తగ్గిస్తామని, అందుకు 40,000 ప్యాకేజ్ అవుతుందని చెప్పడంతో ఈమె ఒప్పుకొని ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయగా మొదటి రోజు ఆ మహిళకి మసాజ్ చేసి రెండో రోజు ఎలక్ట్రిక్ వైబ్రేటర్ మిషన్తో ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఈమెకు వాంతులు స్టార్ట్ అయ్యాయి. ఇక అక్కడే ఉన్న స్టాఫ్ అందరూ ఈ ట్రీట్మెంట్లో వాంతులు మామూలే అని చెప్పడంతో
ఆ మహిళ వాటిని పట్టించుకోలేదు. ఇక అలా 3వ సిట్టింగ్ కోసం మళ్ళీ ఆ క్లినిక్కి వెళ్ళగా తనకి మళ్ళీ ఎలక్ట్రిక్ వైబ్రేటర్ పెట్టారని, దీంతో కడుపు నొప్పితో పాటు వాంతులై కళ్ళు తిరిగి పడిపోయినా అక్కడి సిబ్బంది మాత్రం పట్టించుకోలేదని, ఆ తర్వాత తన భర్త ఆమెను హాస్పిటల్లో చేర్పించాడని చెప్పుకొచ్చింది. ఇక ఉప్పల్కి చెందిన మరో మహిళ సహజ పద్ధతిలో వెయిట్ లాస్ చేస్తామనే పబ్లిసిటీని చూసి మేడ్చల్లోని ఒక క్లినిక్ని ఆశ్రయించింది. ఇక అలా 8 నుండి 10 కిలోల వెయిట్ తగ్గాలంటే 30,000 రూపాయలని అడగగా ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టడంతో వారు ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు. అలా 3 సిట్టింగ్స్లో చికిత్స అందించిన ఆమె ఉండే బరువు కంటే మరో 2 కేజీలు పెరగడం, అందుకు తోడు సైడ్ ఎఫెక్ట్స్తో పాటు గుండెపోటు కూడా వచ్చి ఆమె హాస్పిటల్లో చేరే పరిస్థితికి వచ్చింది. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఈ ఇష్యూ మీడియాలో హల్చలైంది. ఇక అలా ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క వెయిట్ లాస్ క్లినిక్ మీద 30 నుండి 45 కంప్లైంట్స్ ఉన్నా కూడా సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల ఎన్నిసార్లు ఆ క్లినిక్ని సీజ్ చేసినా మళ్ళీ వాటిని రీఓపెన్ చేసి రన్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల చాలామంది వర్కౌట్ చేయడానికి టైం లేక సులభ తరహాలో బరువుని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాల్ని వెతుకుతుంటారు. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు కూడా ఆపరేషన్ ద్వారా బరువు తగ్గి స్లిమ్ అవ్వడం చూసిన జనాలు వారిలాగే అవ్వాలని ఇలాంటి స్లిమ్ క్లినిక్ వైపు మక్కువని చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, సునీల్, ఎస్పీ చరణ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సోనాక్షి సిన్హా, రాశి ఖన్నా, పాయల్ రాజ్పూత్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, వరలక్ష్మి, శరత్ కుమార్, రంభా, రాశి లాంటి స్టార్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో అనేక రకాలుంటాయి. అందులో మొదటిగా మసాజ్ చేసి ఎలక్ట్రిక్ వైబ్రేటర్ని బాడీలోని ఫ్యాట్ ఉండే ప్లేస్లో పెట్టి 45 నిమిషాలు మసాజ్ చేస్తారు. అలా 3 నుండి 10 సిట్టింగ్లో ఇదే ట్రీట్మెంట్ని చేయగా ఒకవేళ రిజల్ట్ కనిపించినా వారు ఆ ట్రీట్మెంట్ని కానీ డైట్ని కానీ వదిలేస్తే కొద్ది రోజులకే మళ్ళీ వారు మొదట్లో ఉన్న షేప్కి వచ్చేస్తారు. ఇక ఈ ట్రీట్మెంట్ వల్ల ప్రాణహాని జరగదు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. వీరిచ్చే ట్రీట్మెంట్స్ టాబ్లెట్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్, హిమోగ్లోబిన్ తగ్గడం లాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అలా ఒక వ్యక్తి కలర్స్లో రంభా రాశి యాడ్ చూసి తను కూడా బరువు తగ్గాలని ఆ క్లినిక్కి వెళ్ళగా అతనికి కిడ్నీ సమస్యలు రావడంతో రాశి రంభా మీద కోర్టులో కేసు వేయగా కోర్టు వారికి వార్నింగ్ ఇస్తూ డబ్బుల కోసం ఇలాంటి ఫేక్ క్లినిక్ యాడ్స్లో నటించొద్దని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే వెయిట్ లాస్లో మరో రకం కాస్మెటిక్ సర్జరీ. ఇందులో లైపోసెషన్, బేరియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ లాంటి ట్రీట్మెంట్ ఉంటాయి. ఇక లైపోసెషన్లో ఎక్కువ వెయిట్ని తగ్గించుకోలేం, కానీ దాని ద్వారా కొన్ని పార్ట్స్లో ఉండే ఫ్యాట్ని మాత్రం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మొదట్లో 140 కిలోలు ఉన్నప్పటికీ ఈ లైపోసెషన్ ద్వారా 75 కిలోల వరకు తగ్గి స్లిమ్గా కనిపిస్తూ ఫోటోషూట్ చేయడంతో అందరూ షాక్కి గురయ్యారు. కానీ అతని ఎంగేజ్మెంట్లో ఉన్నట్టుండి మళ్ళీ తన మొదటి రూపంలోకి రావడంతో మళ్ళీ అందరూ షాక్కి గురయ్యారు. దీంతో మరోసారి లైపోసెషన్ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ చెప్పడంతో ఇప్పుడు సర్జరీని వదిలేసి అనంత్ అంబానీ తన అసలు రూపంలోనే పెళ్లి చేసుకోవడం గమనార్హం. అంటే లైపోసెషన్లో పర్మనెంట్ రిజల్ట్ లేదని చెప్పొచ్చు. ఇక చాలా మంది సెలబ్రిటీలు మరియు ఒబేసిటీ ఉన్నవారు ఎక్కువగా బేరియాట్రిక్ సర్జరీని ఎంచుకుంటారు. ఇందులో పొట్టలోకి ఒక చిన్న కెమెరాని పంపించి బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో ఒక స్క్రీన్లో చూస్తూ డాక్టర్స్ ఆ ఫ్యాట్ని ఆపరేషన్ చేసి తీస్తుంటారు. ఇక ఈ ఆపరేషన్ ని జూనియర్ ఎన్టీఆర్, సునీల్, వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చేయించుకున్నారని చెప్పొచ్చు. ఇక మరో పద్ధతి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ. మన జీర్ణకోశం కెపాసిటీ 1 నుండి 1.5 లీటర్ ఉంటుంది. అలా ఈ ఆపరేషన్లో డాక్టర్స్ మన జీర్ణకోశాన్ని 75% కట్ చేసి బయటకు తీస్తారు. దీంతో జీర్ణకోశం సైజు తగ్గిపోయి కొంచెం ఫుడ్ తిన్నా కూడా కడుపు ఫుల్ అయి ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేస్తుంది. ఇక ఇదే పద్ధతిని ఆర్తి అగర్వాల్ చేయించుకోగా తన బాడీ ఆ ఆపరేషన్ ని తట్టుకోలేక మరణించడం బాధాకరమనే చెప్పొచ్చు. ఇక మరో పద్ధతి గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ. ఈ పద్ధతిలో ఎండోస్కోప్ ద్వారా జీర్ణకోశంలోకి ఒక బెలూన్ ని పంపగా అది 70% జీర్ణకోశాన్ని ఆక్రమిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మనం బరువు తగ్గిపోతాం. ఇక ఈ బెలూన్ ని 6 నెలలకు ఒకసారి ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ బెలూన్ పొట్టలోనే పగిలిపోయి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ ఆపరేషన్ ని డైరెక్టర్ దాసర్ నారాయణరావు గారు చేయించుకోవడంతో ఆ బెలూన్ పొట్టలోనే పగిలి పరిస్థితి విషమించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. ఇక ఈ వెయిట్ లాస్ సర్జరీస్ వల్ల చాలా మంది సెలబ్రిటీలు ఆపరేషన్ థియేటర్లోనే మరణించడం జరిగింది. అందులో ముఖ్యంగా కన్నడ టీవీ నటి చేతన రాజ్. ఈమె అంతలా లావుగా లేకపోయినా ఇంకా స్లిమ్ అవ్వాలని, అప్పుడే తనకి సీరియల్స్లో, సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఛాన్సులు వస్తాయని ఆశపడి సర్జరీని చేయించుకునేందుకు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగా ఆపరేషన్ జరుగుతున్నప్పుడే మరణించడం జరిగింది. ఇక ఇదే కోవలో నటుడు వివేక్ షా కూడా ఉన్నాడు. ఇతను హిందీ మరియు పంజాబ్ మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ నటుడిగా మంచి గుర్తింపును పొందాడు. కానీ లావుగా ఉన్న కారణంగా కాస్త బరువు తగ్గితే మరిన్ని ఆఫర్స్ వస్తాయని ఆశపడి
కొంతమంది సలహా మేరకు సర్జరీ చేయించుకోవడానికి ఒక కాస్మెటిక్ సర్జరీని కలవగా వారు ఇతనికి లైపోసెషన్ సర్జరీని సూచించారు. దీంతో ఒకరోజు ఆపరేషన్ జరుగుతున్నప్పుడే ఇతనికి హార్ట్ అటాక్ వచ్చి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే జాకీ హో అనే నటి ఒక రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని కొన్ని హాలీవుడ్ సీరియల్స్లో కూడా నటించడం జరిగింది. ఇక ఈమె నార్మల్గా ఉన్నప్పటికీ జీరో సైజ్ కోసం వెయిట్ లాస్ సర్జరీని చేయించుకోగా ఆపరేషన్ జరుగుతున్నప్పుడే ఆమె కోమాలోకి వెళ్లి ప్రాణాలని కోల్పోయింది. ఇక ఇదే కోవలో మోడల్ క్రిస్టినా ఆస్టన్ గోర్ అనే మోడల్ రియాలిటీ షోస్ ద్వారా తన కెరియర్లో బిజీ అయి దూసుకుపోతుండేది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఫొటోస్ ని చూసిన వారందరూ తను సేమ్ కిమ్ కర్దాషియన్ లాగా ఉందని పొగడడంతో క్రిస్టినా కిమ్ కర్దాషియన్ లాగే మరింత అందంగా మారాలని డాక్టర్ వద్దన్నా వినకుండా 20కి పైగా సర్జరీలను చేయించుకోగా ఆపరేషన్ జరుగుతున్నప్పుడే 34 ఏళ్లున్న క్రిస్టినా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇక బ్రెజిలియన్ మోడల్ లూనా తన కాళ్ళని స్లిమ్గా చేసుకోవాలని సర్జరీ చేయించుకోగా సర్జరీ జరిగిన 2 గంటల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి తన 29వ ఏటకి మరణించింది. ఇక కెనడాకి చెందిన నటుడు సెయింట్ వాన్ కొలూచి కూడా తన ఫేస్ని మరింత స్లిమ్ చేయాలని అప్పుడే కెమెరాలో మరింత అందంగా కనిపిస్తాడని జా ఇంప్లాంట్ని తొలగించే సర్జరీని చేయించుకోగా ఆ తర్వాత ఇన్ఫెక్షన్ కారణంగా తన 21 ఏళ్లకే మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే కాస్మెటిక్ సర్జరీ క్లినిక్స్ అంతలా పబ్లిసిటీ చేయవు గానీ వెయిట్ లాస్ క్లినిక్స్ మాత్రం న్యాచురల్ వేలో బరువు తగ్గిస్తామని, డైట్ వర్కౌట్ లేకుండా 4000కే 5 కిలోలు తగ్గిస్తామని వరలక్ష్మి, శరత్ కుమార్, రంభ, కళ్యాణి, హన్సిక లాంటి వారితో యాడ్స్ చేస్తూ పబ్లిసిటీ చేయడంతో అవి చూసిన జనాలు కూడా టెంప్ట్ అయి వారిలాగే స్లిమ్ అవ్వాలని ఆ క్లినిక్ వారు అడిగిన డబ్బుని ఇచ్చేస్తుంటారు. ఇక మరికొన్ని క్లినిక్స్ పెరుగు పచ్చడి ఆంటీ లాంటి వారికి సర్జరీస్ని చేసి బరువు తగ్గించారనే విషయాన్ని బయటకు చెప్పకుండా తమ ట్రీట్మెంట్ ద్వారా మరియు వారిచ్చే డైట్ ప్లాన్ ద్వారా బరువు తగ్గించారని జనాల్ని నమ్మించి వారి నుండి డబ్బుల్ని లాగే ప్రయత్నం చేస్తుంటారు. నిజంగానే బరువు తగ్గాలనే పట్టుదల ఉంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి క్లినిక్స్ ద్వారా కాకుండా రోజుకి 1 గంట వర్కౌట్ చేయడమో లేక వాక్ చేస్తూ ప్రాపర్ డైట్ని మెయింటైన్ చేయడం లాంటివి చేస్తే తప్పకుండా 6 నెలల్లో కొంతవరకు రిజల్ట్ని మనం చూడొచ్చు. అంతేకాకుండా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. షార్ట్ కట్ ఎప్పుడు హార్మ్ఫుల్ అనేది మనం మరవకూడదు. ఫోక్స్, పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది. ఇది ఫోక్స్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.